ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితేనేవి సురక్షా కమిటీస్ ఏర్పాటైంది. నేను ఒక విషయం చెప్పాలి, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఐ బిలాంగ్ టు 1989 బ్యాచ్. ఎందుకు చెప్తున్నా అంటే 89లో మేము అలా చేసాము, 90 ఎట్లా చేసాము, 2000 ఎట్లా చేసాము, అట్లే చేస్తామంటే కుదరదు. కాలానుగుణంగా పోలీసింగ్ కూడా మార్పులు రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్లోగన్ చెప్తా ఉన్నారు, ఇప్పుడు కాదు 14-19లో కూడా చెప్పారు ఆయన. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే పోలీసింగ్ అనేది పోలీసు యొక్క పనితీరు కనిపించాలా, పోలీసు అనేటువంటి వ్యక్తి కనిపించవలసిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ హిస్ కాన్సెప్ట్, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది. ఇది తేవడం కోసం మనకి సైంటిఫిక్ ఎయిడ్స్ అయితేనేమి టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవాలి. అది ఉన్న సిబ్బందిని ఫోర్స్ మల్టిప్లైర్స్ కింద డ్రోన్స్ని, సీసీటీవీ కెమెరాస్ని వాడుకోవడం ద్వారా, పెట్రోలింగ్ చేసుకోవడం ద్వారా మనం ఉన్న సిబ్బందితోనే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. మంచి ఫలితాలు రావాలి అంటే కాలానుగుణంగా మనకు మార్పులు జరగాలి. అది పోలీసు యొక్క పనితీరు కావచ్చు, పోలీసు యొక్క నాలెడ్జ్, స్కిల్స్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఎన్ని మార్పులు జరగాలి.